ఇవాళ పాస్తా టైం. ఓకే, పాస్తా చేసుకుందాం, హోమ్ మేడ్ పాస్తా. లెట్స్ సీ. వాటర్ బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ వాటర్ తీసుకొని అందులో సాల్ట్, లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ వేసాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత పాస్తా వేసేసుకుందాం. పాస్తా సాస్ కోసం నేను ఇవన్నీ తీసుకుంటాను: వేరుశనగుళ్ళు, సీడ్స్ అన్నీ, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లిపాయ. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టేస్తాను. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, దాని తర్వాత అన్నీ డ్రై రోస్ట్ చేస్తున్నాను. పాస్తా ఉడుకుతూ ఉంది, కొంచెం టైం పడుతుంది. ఈలోపు సాస్కి డ్రై రోస్ట్ చేస్తామన్నాం కదా, ఇవన్నీ కొంచెం లైట్గా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసి ఒక 2 టమాటాలని జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుంటాం. టమాటాలు ఇట్లా కొంచెం ఫ్రై అయ్యి అంతే, చాలు. ఈ మిక్సీ జార్లో డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను, టమాటా అన్నీ వేసేసుకో, కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ వేసేసుకోండి. సాస్ రెడీ అయిపోతుంది. పాస్తా సాస్ రెడీ అయింది. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ సాస్ ఫ్రై చేసేది, మొత్తం సాస్ ఫ్రై చేసేయాలి. సాస్ అంతా వేసుకొని జస్ట్ కొంచెం వాటర్ పోసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ మొత్తం వేసి ఒక బాయిల్ రాగానే మన పాస్తా వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు హెల్దీ పాస్తా రెడీ. జస్ట్ ఒక 1 minute ఉండగానే కొంచెం అలా ఉడుకు రాగానే సిమ్లో పెట్టేసుకొని పాస్తా వేసి ఒక 2 minutes మూత పెట్టుకొని సిమ్లో ఇందులోనే ఉడికించేసుకుంటే హెల్దీ పాస్తా రెడీ. హాట్ పాస్తా రెడీ టు ఈట్.